ఈ సమయంలో ఈ 2026 మొదటి నెల మొదటి దినం మొదటి కూడికలో మనల్ని ఈ స్థలానికి నడిపించిన ఆ దేవునికి ప్రత్యేకమైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. అదే రీతిగా ఈ కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. వాటర్ అతనికైనా వస్తాడేమో కొంచెం చూస్తున్నాను. అక్కడికి బయటకి ఎక్కడ ఉంటే గిన కొంచెం పిలిచి దానికి పట్టించి. ఇంతవరకు ఈ కూడికలో దేవునికి మహిమకరంగా దేవుడు మనకిచ్చిన స్వరాన్ని బట్టి ఆయన్ను మన స్వరాలు సడలించి కీర్తించి మహింపరచుదాం. రానున్న దినాల్లో మన యొక్క స్వరాల ద్వారా ఆయన ఇంకా ఎక్కువగా ఘనపరచబడుతూ దేవునికి దూరంగా ఉన్న వారిని ఆయన దరికి చేరే మెరుగైన స్వరాల్ని దేవుడు మనకు దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి స్థితి దేవుడు ఆయనను స్తుతించే వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమంలో తదుపరి భాగం కీర్తనల గ్రంథములో ఒక వాక్య భాగాన్ని, ఒక అధ్యాయాన్ని అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి ఆ వాక్య భాగాన్ని చదువుదాం. ఎందుకో నాకు ఈ కీర్తన ఈరోజు ధ్యానించాలని ఆశపడ్డాను. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 1వ నెల 1వ రోజు 1వ కీర్తన. అందరం ఒకసారి లేచి నిలబడదామా? ఇది మనందరికీ 1వ కీర్తన అంటుగలే మనకు తెలుసు కదా అనుకుంటాం. సరే, మనకు తెలియందేం కాదు. ఇది దాదాపుగా ఎక్కువ సార్లు దీన్ని ధ్యానించటమో వినటమో చదవటం ద్వారా కొంచెం సుపరిచితం. మనకి పరిపూర్ణంగా ఏం కాదు కానీ కొంచెం సుపరిచితం. ఎనీవే, ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనము కొంచెము ధ్యానపూర్వకంగా ఉత్తర ప్రత్యుత్తరంగా ముందు చదువుదాం. ఆ తదుపరి ఈరోజు ఏ వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడో దాన్ని గురించే మాట్లాడుకుందాం. ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు నడుద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, అతడు నీటివి కాలువ ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకంత దైవికంగా మీ యొక్క శిరస్సులు వంచి ప్రభు పక్షంగా ఆయనను చూడటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, స్తోత్రాలు ప్రభువా, నీకే స్తుతులు.
మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి మా జీవితాల్లో, మా ప్రయాణంలో మరొక నూతన దిన భాగములో మమ్మల్ని ఉంచి గడిచిన 2025వ సంవత్సరం అంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఇదిగో ఈ నూతన సంవత్సరముగా పిలువబడుతూ ఉన్న ఈ 26వ సంవత్సరము మొదటి నెల మొదటి దిన కూడిక కొరకై మమ్ములను మీరు సిద్ధపరిచారు. అందుకై మీకు స్తోత్రాలు. సిద్ధపరిచిన నీ బిడ్డలని, మమ్ములని మీ దయగలిగిన హస్తాలకి అప్పగించుకుంటున్నాం. మమ్ములను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఇంతవరకు మా స్వరాలను సడలించి నిన్ను కీర్తించే భాగ్యాన్ని మాకిచ్చారయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో మీ మాటలు వినటానికి మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ దినమందు మీరు మాతో మాట్లాడండి. మా జీవితాల్లో, మా ఆత్మీయ ప్రయాణంలో మేము కలిగి ఉండవలసిన స్థితిని, గతిని, పరిస్థితులను మాకు తెలియచేయండి. గతకాలం మేము ఏ విధంగా నడిచామో, గతకాలంగా ఏ విధంగా ప్రభువు మేము కొనసాగించబడ్డామో, గత దినాల్లో మా యొక్క వ్యవహార శైలి అంతయు కూడా మీరు ఎరుగుదురు. మీకు అనుకూలము కాకుండా మేమేమైనా ప్రభువు గత కాలంలో జరిగి ఉంటే ఈ దినమందు నీ ముందు ప్రాధేయపడుతూ ఉన్నాం, ప్రణమిల్లుతున్నాం, నీ పాదాలు పట్టుకొని శరణు కోరుతున్నాం. అలాంటి మీకు ఆయాసకరమైనవి జరిగించిన ఎడల ప్రత్యేకంగా నన్ను మీరు క్షమించండి. ఒకవేళ నీ పిల్లలు ఆ స్థితిలో ఉంటే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని కూడా మీరు దయతో క్షమించండి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, క్షమించ మనస్సు గలవాడవు, దయామయుడవు నాయన, నీకే స్తోత్రాలు. తండ్రి, ఈ దిన వాక్యముతో మాతో మాట్లాడుతూ ఉండగా మమ్మలను, మా హృదయాల్ని మీరు మీటండి. తెరవబడిన హృదయములు గలవారమై, వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. ఇదిగో ఈ ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే నీ పిల్లలు ఈ మాటలు వింటున్నారో వారితో మీరు మాట్లాడండి నాయన. మేము కాదు ప్రభువా, మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి. మీ మాటలు మాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ మాటలు మమ్మల్ని సరిచేస్తాయి. మా మార్గాన్ని సరళము చేస్తాయి. మా త్రోవకు దీపముగా ఉంటుంది ప్రభువా నీ మాటలు, నీ వాక్యం. అట్టి మాటల్ని ఈ దినకాలమందు మాకు దయచేయండి. మేము కాదు, మీరు మాతో మాట్లాడండి. మాకు వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సును, జ్ఞాపకం ఉంచుకోగలిగిన శక్తిని కూడా మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందుకోమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మమ్మలను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ దిన వాక్యము కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం కొద్దిమందిమైనా ఒక మంచి సమాచారాన్ని మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో గత రాత్రి మీతో నేను మాట్లాడినట్లుగా గతంలో మనం ఏదైనా చేయలేకపోతే ఈ సంవత్సరంలో చేద్దామని ఒక తీర్మానానికి రావాలి. ఏది? దేవుని కొరకు నేనేమైనా చేయాలి అనే తీర్మానం. మన కొరకు మనం అన్నీ చేసుకుంటాం. మనం బ్రతకటానికి, ఉండటానికి, లేకుంటే మన జీవితం కొనసాగించటానికి ఒకంత ప్లాన్ కలిగి ఉంటాం, ప్రణాళిక కలిగి ఉంటాం. ప్రణాళిక లేకుండా మనం ఏం చేయలేం. అంటే ఒక ఆలోచన లేకుండా మనం ఏమి కూడా చేయం. ఎందుకంటే మనం మనుష్యులము కదా. కనుక
మనుష్యులుగా మన జీవితము కొనసాగించబడాలంటే ఖచ్చితంగా ప్రణాళిక ఉంటుంది. మన మందిరానికి రావాలనుకున్నాం ఈరోజు, అది ఇప్పుడు అనుకుంటే వచ్చిందా, లేకుంటే రాత్రి నుంచే సిద్ధపడ్డామా? ముందే సిద్ధపడి ఉంటాం కదా. అలాగనే ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది, అది మన జీవితాలకు సంబంధించి. అలాంటి ప్రణాళిక కలిగిన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేని కొరకు? మన ప్రణాళికను మనం జరిగించుకోవటానికైతే కాదు. మన ప్రణాళికను మనం జరిగించుకోవాలి. దేవుడు మనల్ని పిలిచాడంటే ఆయన ప్రణాళిక ఏంటో కూడా మనకు తెలియాలి. ఈరోజు చాలామందికి దేవుడు పిలుస్తున్నాడు, వాళ్ళ ప్రణాళిక ప్రకారం నడుస్తున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈరోజు చాలామందిని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకోసమై అంటే వాళ్ళు బ్రతకటం కోసము అనుకొని అలా బ్రతుకుతూ కొనసాగిస్తున్నారు వాళ్ళు. అలాంటి వారు లేకపోలేదు. అలాగని నన్ను దేవుడు పిలిచాడు, ఆయన ప్రణాళిక ఏంటో నేను దాన్ని చేయాలని చేయగలిగేవారు, చేసేవారు కూడా లేకపోలేదు. ఎవరు లేరని చెప్పను నేను. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళేమో ఒకంత బలపడుతున్నారు. ఎవరు? తమ కొరకే, తమ జీవితాలే అనుకుంటున్న వారు కొంత బలపడుతున్నారు. నేను దేవుని కొరకు నేనేం చేయాలి, నేను దేవుని కొరకు చేస్తే దేవుడు నాకేం చేస్తాడనేవారు కొంచెము బలహీనంగానే ఉంటున్నారు. ఎందుకంటారు? వాళ్ళ కొరకు వాళ్ళు తయారు చేసుకునేవారేమో బలంగా ఉన్నారు. దేవుని కొరకు చేసేవారు ఎందుకు కొంచెము బలహీనంగా ఉన్నారు? అంటే బలహీనంగా అంటే కొద్ది మంది అయినా బలం గలవారే. మీకు చెప్తాను, పంట పండితే అన్ని గట్టి గింజలే ఉంటాయా? ఏముంటాయో చెప్పండి. ఖచ్చితంగా తాలు ఉంటుంది. నేను తాళను గురించి మాట్లాడటం లేదు, గట్టి గింజలను గురించి మాట్లాడుతున్నాను. పొట్టు అగ్నిలో కాల్చబడుతుందంట, గట్టి గింజ కొట్టులో దాచబడుతుందట. నా మాటలు అర్థం చేసుకోండి. మన స్థితి ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ నేను పొట్టున, గట్టి గింజన? పొట్టు సమకూర్చబడటం వలన ప్రయోజనం ఏముండదు. ఉంటుందా? పొట్టు సమకూర్చబడటం వలన ప్రయోజనం ఉండదు. ఈరోజు ఈ పాఠము మనకు ఒకంత మేలుకొలుపు కావాలి. ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వింటున్న వారికి కూడా ఒక మేలుకొలుపు రావాలి. ఎందుకంటే ఈరోజు మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ పొట్టులో కలిసి తిరుగుతున్నాం. గట్టి గింజలమని చెప్పి పొట్టుతో కలిసి తిరుగుతున్నాం. ఇప్పుడు ఒకవేళ నిన్ను పొట్టులో చేర్చాలి అంటే పొట్టుతో కలిసి నిన్ను చేరుస్తాడా? మనమే పంట వేసాము, కళ్ళంలో దాన్ని దుల్లగొట్టుకున్నాము. ఏం చేస్తాం మనం? దాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే, మనము పంటను ఇంటికి తీసుకెళ్ళాలి అంటే మనము కష్టపడి దాని కొరకు ప్రయాసపడి దానికంతా చేసి మనం ఆ పంటను తీసుకెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము? దుల్లగొట్టిన తర్వాత పొట్టును, మంచి గింజలను అన్నిటిని కలిపి తీసుకెళ్తామా? ఏం చేస్తాం మనము? పొట్టును తూర్పారబడతాం, పొట్టును వేరు చేస్తాం. అర్థమవుతుందా? పొట్టును వేరు చేసి గట్టిదేదో, నాణ్యమైందేదో అదే మనము భద్రపరచి బస్తాలకు తీసుకొని మోసుకొని ఇంటికి తీసుకెళ్ళి దాచుకుంటాం. ఇది మన యొక్క శైలి. మరి దేవుని శైలి ఎలా ఉంటుందంటారు? ఏదైనా పర్వాలేదులే అని అడ్జస్ట్ అవుతాడంటారా? ఎందుకంటే ఆయన దేవుడు కదా. మనకే ఇంత ఆలోచన ఉంటే దేవుడు ఇంకెంత ఆలోచన చేస్తాడో ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఈరోజు చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, ఏదేమైతే ముందు మందికి రండి, తక్కిడో బిక్కిడో అంటుంటారు. అలాంటి మాటలు మాట్లాడటానికి దేవుని పిల్లలు
ఎప్పుడు సాహసించకూడదు. దేవునికి దూరంగా ఉన్న వారిని తీసుకొని రావాలి, వారిని గట్టి గింజలుగా తయారు చేయాలి, ఫలాలిచ్చే ఒక ఉన్నతమైన విత్తనాలుగా వారిని సిద్ధపరచాలి. అది వేరే విషయం. అయితే ఈరోజు కలగూర గంపలాగా ఏం చేస్తున్నామో దాన్ని ఒకంత ఆలోచన చేయటానికి ఈరోజు మీతో నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ప్రభు ఏం చెప్పాడో మనం ఏం చేస్తున్నాము అనేది తెలియాలి. ఎక్కడ కూడా ప్రభువు మనకు ఏది కూడా తెలియపరచకుండా దాచలేదు. అనాది కాలం మొదలుకొని నేటి వరకు కూడా ప్రభువు ఏది కూడా మనకు తెలియకుండా దాచలేదు. కానీ మనమే దాన్ని సరి అయిన అవగాహన లేకుండా చూడటం లేదు, లేకపోతే గ్రహించటం లేదు, తెలుసుకోవటం లేదు, లేకపోతే తెలిసినా దాన్ని అనుసరించటం లేదు. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది దేవునితో ప్రయాణం. దేవునితో ప్రయాణం ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందమ్మా? కష్టమే ఉంటుందా? కష్టంగా ఉంటే ఇది ఎందుకు, సుఖంగా ఉండాలి కదా. మనం కోరుకునేది ఏంటి? మనం కోరుకునేది సుఖమే. కష్టాన్ని ఏ కోశాన కూడా కోరుకోము. మనకు సుఖం కావాలి, స్వేచ్ఛ కావాలి, సంతోషం కావాలి, భూమి మీద ఉండబడిన సిరి సంపదలు కావాలి. అవి వద్దు అని మాత్రం నేను చెప్పను. అవి ఉంటే ఎంత కష్టమో ఎంత నష్టమో అది ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. ఈరోజు మనకేం లేకుండా సంతోషంగా ఉన్నాం ప్రభువును బట్టి. అయితే ఈరోజు ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోకి, అనగా ఆ వేరుపరచబడిన స్థితి, అంటే పుట్టులో నుండి నాణ్యమైన గింజలుగా వేరుపరచబడిన స్థితిలో మనము ఒకవేళ ఉంటే మనమేమి చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ వ్యవసాయం గురించి బాగా తెలుసు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ పనులు చేసిన వారిమి గనుక. ఒక ఎకరలో లేకుంటే ఒక ఎకర భూమిలో పంట వేయటానికి ఎన్ని విత్తనాలు విత్తుతాం మనం? ఎంత విత్తనాన్ని విత్తుతాం? సరే, మీకు అర్థమవటానికి చెప్తాను. ఎన్ని బస్తాలు విత్తుతాం ఒక ఎకరాకి? ఏమా? ఒక బస్తా మాత్రమే విత్తుతాం. దేనికోసము? ఆ భూమిలో మనం పంట వేస్తున్నాము, ఒక బస్తానే విత్తుతాం. ఎకర భూమిలో ఒక బస్తా విత్తనాలు విత్తుతాం. బ్రహ్మకూర్చు. మనము ఇప్పుడు ప్రతిఫలము ఎంత తీసుకోవాలి? మనము బస్తా విత్తాం కనుక ఎంత ప్రతిఫలము తీసుకోవాలి భూమిలో మనము? న్యాయంగా. మీకు అర్థమవుతుందా నేను నా మాట్లాడే మాట అర్థమవుతుంది కదా? నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా? ఒక బస్తా గింజలు ఎకరా భూమిలో విత్తాము. ఇప్పుడు మనం ప్రతిఫలము ఎంత కోరుకోవాలి? నయం యొక్క మనం ఏ విధంగా కోరుకోవాలి? అంటే ఒక బస్తా ఇచ్చి భూమిలో 20 బస్తాలు కోరుకుంటున్నావు నువ్వు. న్యాయం అది? మనకు న్యాయం కాదు, అది దేవునికి న్యాయం. విత్తేవారిమే మనము, పండించేవాడు దేవుడు. నువ్వు విత్తినది ఒక బస్తా అయినా ఆయన నీ ఊహకు మించి ఇవ్వటానికి ఇష్టపడతాడు. అది దేవుని మనస్సు. మనం రూపాయి ఇస్తే సరుకులు ఎన్ని ఇస్తారు మనకి? ఒక 10 రూపాయలు ఇస్తే ఎన్ని ప్యాకెట్ల పాలు ఇస్తారు మనకి? ఒక ప్యాకెటే ఇస్తారు కదా. మరి ఒక బస్తా ఇస్తే 20 బస్తాలు ఎట్లా కోరుకుంటున్నావు నువ్వు? అది దేవుడు కలిగించే అభివృద్ధి. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. నిన్ను దేవుడు ఒక్కరిగా పిలిచాడు. ఇప్పుడు నీ అభివృద్ధి ఎంత ఉండాలో చెప్పండి?
ఎంత ఉండాలమ్మా? ఇప్పుడు నువ్వు ఒక బస్తా ఇస్తే 20 బస్తాలు అన్నావు కదా, నీ అభివృద్ధి ఎలా ఉండాలి? అమ్మ నీ లెక్క ఎంత, నువ్వు ఎంత పండించావంటే ఏం చెప్తావు? దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన విత్తనంగా సిద్ధపరిచాడు. నువ్వు ఫలించాలని, నువ్వు పని చేయాలని, ఆయనకు మహిమకరంగా ఉండాలని నిన్ను దేవుడు ఏర్పరిస్తే నీ ద్వారా ఫలితం ఎంత? ఒక బస్తా ఫలితం ఎంత అంటే 20, 30, 40 బస్తాలు. ఒక్కొక్కసారి 50 బస్తాలు పండిన స్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే ఖమ్మం చెరువు కింద మేము చేసేటప్పుడు ఆ స్థితిని మేము చూసాం. ఒక బస్తా ధాన్యం వేసి 50 బస్తాలు పొందుకుంటుంటే, ఒక ఆత్మగా దేవుడు నిన్ను పిలిచి ఈ లోకంలో ఉంచి నీకు ఉన్నతమైన స్థితినిస్తే నీ ఫలితము ఎంత? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నేను ఎంతవరకు ఫలించాలి? ఈ విషయాలు యేసు ప్రభువే చెప్పాడు. మంచి నేలన పడిన విత్తనములు, ఒకటి 30 దంతులుగాను, ఒకటి 60 దంతులుగాను, చెప్పండి, ఒకటి 100 అంతలుగా పండింది. చెవులు గలవాడు, ఇది దేవుడు చెప్పిన మాటలు, నేను చెప్పేటి కాదు. దేవుని వాక్యంలో రాయబడినది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము అనబడిన విత్తనము మనలో నాటబడితే మనం ఏ విధంగా ఫలించాలి అంటే, నీ శక్తి కొలది 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగాను ఫలించాలి. ఎంత మీ రిజల్ట్ ఎంత అంటే ఏం చెప్తాం ఈరోజు? అయ్యా నేను మాత్రమే బ్రతుకున్నానని చెప్తామా? ఏమా అది సరిపోయిద్దా? మరి ఏంటి దేవుడు నన్ను పిలిచిందంటే అర్థం ఏంటో తెలుసా మీకు? దేవుడు ఈ లోకంలో నిన్ను బ్రతికిస్తున్నాడంటే ఎప్పుడైనా ఆలోచన చేసావా? నువ్వు దేవుని కొరకు ఏదో చేయాలి, అందుకోసం నీ వైపు ఆయన కన్నులెత్తి చూస్తున్నాడు. ఆయన నిన్ను పరిశీలన చేస్తున్నాడు, నువ్వేం చేస్తావో అని. ఈరోజు మనకు ఆ మైండ్ సెట్ మారిపోయింది. దేవుని గురించి ఆలోచించే స్థితి మనకి ఈరోజు లేదు. మన గురించే అంతా, నేను బ్రతకాలి, నేనే బ్రతకాలి. ఈ స్థితిలో నుండి మనం ఈరోజు ఒకంత బయటకు వద్దాం. దేవుడు నీ కొరకు, నా కొరకు ఏమి కోరుకుంటున్నాడో అది ఆలోచనాత్మకంగా ముందుకెళ్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు లూకాసు వార్తలో ఒక మాట రాశాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. బాగా వినాలి. ఏ తోటలో? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. ఎందుకంటే ఆయన ఆకలి అయితే ఎక్కడికి వెళ్తాడంటే అంజూరపు చెట్టు కాడికి వెళ్తాడంట. అంజూరపు చెట్టు రక్షించబడిన విశ్వాసికి సూచనగా ఉంది. ఇది మీరు నోట్ చేసుకోండి. నేను నువ్వు ఎలాంటి వారిమై అంటే ఒక అంజూరపు చెట్టు లాంటి వారు. నువ్వు అంజూరపు చెట్టు అయితే ఏం చేయాలో తెలిసినా ఆయన ఆకలి తీర్చాలి. యేసుప్రభు ఆకలి కొని ఎక్కడికి వెళ్ళాడు? అన్ని చెట్లు ఉంటాయి, అన్ని చెట్ల కాడికి ఎందుకు వెళ్ళా? ఆయన ఆకలి తీర్చగలిగినది అంజూరపు చెట్టే. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు రక్షించబడిన వారే తప్ప మరెవరు చేయలేరు. అది దేవుని వాక్య సత్సంబంధం. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు మీకు అర్థమవటానికి చెప్తాను. అంటే అంతకుముందు అది ద్రాక్ష తోట, ఈ చెట్టు వేసాడు, ద్రాక్షాలు తీగలు. మరి చెట్టు అంజూరపు చెట్టు, అక్క నువ్వు నాకు కాయ ఇచ్చావు అంజూరపు కాయ, అది మానైతే ఎంత పెద్దదవుతుంది? చాలా పెద్దదవుతుంది. అంటే ఒకానొక సమయంలో యేసు ప్రభు దాని దగ్గరికి వెళ్తే ఆకులు తప్ప కాయలు లేవు అని చెప్పాడు ఆయన. ఆకులే ఉన్నాయి దేనికి? అంజూరపు చెట్టుకి. కాయలు లేవు. కారణం, అంజూరపు చెట్టు కాయదా? కాస్తుందా? మరి ఈయన పోతే కాయలేదంటున్నాడు. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఆకులుగానే ఉన్నారే తప్ప ఫలించే ఫలాలుగా లేరు. ఆ ఫలితమే దేవుని ఆకలి తీరుస్తుంది. ఒక రక్షించబడిన విశ్వాసే ఆయన ఆకలి తీర్చగలడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది ఫలితాలు లేవు. ఏమున్నాయి? ఆకులే ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులంటే
సోకులే తప్ప కాయలే. అవునంటారా కాదంటారమ్మా? ఆడంబరాలు ఆర్భాటాలే తప్ప కాయలే. దేవుడు కోరుకున్నది లేదు, కానీ దేవుడు కోరుకున్నంత అక్కడనే ఉంటుంది, దానివల్ల ఫలితము లేదు. దేవుడు అన్నాడు, ఆ చెట్టును అక్కడ ఉంటే, ఎక్కడ రోడ్డు పక్కన ఉంటే తోట అంటే రోడ్డు ప్రక్కన ఉంటే దాన్ని తీసి తోటలో నాటాడు. లోకంలో ఉన్న మనమల్ని సంఘంలోనికి దేవుడు పెట్టాడు, సంఘంలో మనమల్ని నాటాడు. సంఘమే ద్రాక్ష తోట. ఈ తోటలో నువ్వు ఫలించాలి. ఎలా ఫలిస్తావో అది నీ ఇష్టం. మీకు తెలుసో తెలియదో, అంజూరపు చెట్లు ఎలా కాస్తాయి అంటే, మనకు ఒక చిన్న ఉదాహరణ. మేడి చెట్లు తెలుసు కదా మీకు? ఎలా కాస్తాయి దానికి కాయలు? ఎప్పుడన్నా మేడి చెట్లు చూసారా? అది చిన్న అంజూరపు కాయ, ఇక్కడ చెప్పబడింది ఒక ఇంత పెద్ద అంజూరపు కాయ. ఈతకాయలు లేకుంటే డేట్స్ ఏంటి, ఖర్జూరాల మాదిరిగా. ఈ అంజూరపు చెట్టును నాటితే, నాటిన ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఫలితాన్ని కోరుకుంటున్నాడు. ఇది దేవుని వాక్యం, మంది కాదు. ఒక సంవత్సరం వచ్చి చూశాడు. నాటిన తర్వాత ఎవరికైనా ఎట్లుంటుంది? వరిసేను వస్తే ఎన్నిసార్లు తిరుగుతాం దాని వెంబటి, చుట్టూ తిరిగి ఎలా ఉంది, ఎప్పుడు పండుతుంది, ఎప్పుడు పండుతుంది, అసలు 6 నెలలు ఎప్పుడు అవుతుందా, ధాన్యం ఎప్పుడు ఇంటికి వస్తుంది, ఆ ఉత్సాహం ఉంటుంది కదా మాకు. పంట వేస్తే ఉంటుందా ఉండదా? ఎప్పుడని దానికి నీళ్లు తక్కువైతే, లేకుంటే ఏదైనా మందు ఎక్కువైతే, ఏదైనా పురుగు పడితే, తెగులు వస్తే, దానికోసం మన పడే ప్రయాసము అంతా ఇంత కాదు. అది ఒక రైతుకే తెలుస్తుంది, పండించే వాళ్ళకే తెలుస్తుంది దానికోసం ఎంత కష్టపడతామో. కానీ ఒక్కసారిగా ఆ పంట ఫలితము కళ్ళంలో చూసినప్పుడు ఈ కష్టమంతా కనపడుతుంది మనకి, అస్సలు కనిపించదు. అట్ ద సేమ్ అలాగనే తోటలో ఉండబడిన అంజూరపు చెట్టుని ఒక సంవత్సరం వచ్చి చూస్తే ఆకులే ఉన్నాయి, కాయలు లేవు. మరొక సంవత్సరం వచ్చాడు, ఆకులే ఉన్నాయి, చెప్పండి, కాయలు లేవు. 3వ సంవత్సరం వచ్చాడు, ఆకులే ఉన్నాయి, కాయలు. అంటే దేవుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, ఈరోజు క్రైస్తవ్యం ఇలాగనే ఉంది, ఆకులే ఉన్నాయే తప్ప ఫలితాలు లేవు అని చెప్పడానికి ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకు దీనివల్ల భూమి వ్యర్థమైపోయింది? ఆల్రెడీ దానికోసం ఎన్ని ద్రాక్ష చెట్లు తీసేశాడో, తోటలో ఎన్ని ద్రాక్షాలు తీసేశాడు ఆ చెట్టు కోసం. ఎందుకంటే చెట్టు క్రింద ఏ చెట్టు మొలవదు. దీనికోసం ఎన్ని తీసేసాడు ఆయన. అన్నాడు, ఎందుకు దీనికోసం మనము ఈ భూమి వ్యర్థమైపోవాలి, నరికించేసి అని ఆ తోటమాలతో చెప్పాడా లేదా? దేవుడు అంత కఠినుడే. ఫలితం లేకపోతే ఎందుకు ఆయనకి? ఏమ్మా, పొట్టెందుకు ఆయనకి? మనం ఆలోచన చేయాలి. ఆయన 3 ఏళ్ళు చూస్తే ఏమీ కనిపించలేదంటే అర్థం ఏంటి? ఫలితం లేదు. ఆయన అన్నాడు, నరికించేసే అన్నాడు. న్యాయమా అన్యాయమా చెప్పండి మీరు? మనకు ఒక్కసారి వరి పండకపోతేనే లబోదిబం అంటాం. పండితే వచ్చే సంతోషము, పండకపోతే వచ్చే దుఃఖము అది పండించే వారికి తెలుస్తుంది. అవునా కాదా? దేవుడు కూడా నిన్ను పిలుచుకొని తన తోటలో నాటుకున్నప్పుడు నీ ద్వారా ఫలితాన్ని ఆయన కోరుకోడా? ఇది నా యొక్క మనవి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎంత ఫలితాన్ని దేవునికి చూపిస్తున్నాం? ఒక ఇత్తనమట 30 అంతలుగా, మరొక ఇత్తనము 60 అంతలుగా, మరొకటి 100 అంతలుగా పండినట. 1 ఎకరా ఒకప్పుడు వేస్తే వరి ఎంత పండుతుంది అంటే 100 బస్తాలు వచ్చేటి. మీకు తెలుసో తెలియదు, నా చిన్నప్పుడు నేను చూశాను అది 100 బస్తాలు. ఎందుకంటే మేము వరి కోతలకు వెళ్ళేవాళ్ళం. మా నాన్న ఆ రాయపాడు ఖమ్మం పొలాలలో మేము చేసేటప్పుడు ఆ గెట్లం బట్టి మోసుకొని వస్తా కళ్ళాలలో వాటిని చూస్తే ఎంత ఆనందంగా ఉండేదో అప్పట్లో. నాకు అనిపిస్తుంది వాక్యాన్ని అప్పుడప్పుడు నేను ఈ క్రమంలో ఉన్నప్పుడు, నిజమే కదా, దేవుడు అట్లాంటి ఫలితాన్ని ఇచ్చాడు కదా. దేవుడు మనకు అలాంటి ఫలితాన్ని ఇచ్చినప్పుడు మనము దేవునికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాము అంటే మన దగ్గర సమాధానం.
దేవుడిచ్చే ఫలితాన్ని అనుభవించే వారిమే కానీ దేవుని కోసం ఫలితాన్ని ఇచ్చే వారిగా మనము ఈరోజు లేవు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో చెప్తున్నాడు, మీరు నా కోసం ఎంత ఫలిస్తారు, నా కోసం మీరు ఏం చేస్తారు. మనం చదువుకున్న కీర్తనల భాగంలో ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడారు. ఎవరు ఉన్నారు అక్కడ? దుష్టులు, నీతిమంతులు ఉన్నారు. మంచోళ్ళు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇక్కడ మంచోళ్ళను చెడ్డోళ్ళను బేరీజు వేసి మనతో మాట్లాడుతున్నారు. బాగా వినండి. అంటే పనికొచ్చేటోళ్ళు ఉన్నారు, పనికి రాని వాళ్ళు ఉన్నారు, గట్టి గింజలు ఉన్నారు, పొట్టు ఉంది. అందుకే అంటున్నాడు, న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. అంటే పొట్టుతో గట్టి గింజకు ఎప్పుడు కూడా పొత్తు ఉండదు అని దేవుడు చెప్తుంటే, ఈ విషయాన్ని మనం ఒకంత ఆలోచన చేయటానికే మిమ్మల్ని ఇంతవరకు సాగదీశాను, ఇంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు దేవుడు మనమల్ని అడుగుతున్న ప్రశ్న, నా కోసం నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. ఈ సంవత్సర వాగ్దానం అదే అనుకోండి. మీకు నేనేం చేయాలి దేవునికి, ఇంతవరకు నేనేం చేశాను, ఎంతమందిని ప్రభువు కొరకు సిద్ధపరిచాను. అదే కదా దేవుడు కోరుకుండేది. ఒక రక్షించబడిన విశ్వాసి ఏం చేయగలడు ప్రభువు కొరకు అంటే, నశించిపోతున్న ఆత్మలని ఆయన దగ్గరికి తీసుకురాగలడా? తీసుకురాలేడా? ఎప్పుడు? గట్టి గింజ అయితే. గట్టి గింజ పండుతుందా, తాలి గింజ పండుతుందా? ఒక ఒడ్డుకు లేకుంటే ఒక వడ్ల గింజకి ఎన్ని గింజలు పండుతాయి? లెక్కేసావక్క? 99 అంటుంది అక్క, లెక్కేసింది. అంటే మనం ఎంతమందిని సంపాదించాలో చూడండి. అంటే నిన్ను దేవుడు విత్తాడంటే నీ ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడని అర్థము? ఫలితాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనుష్యులు, క్రైస్తవులు, దేవుని పిల్లలు అది గమనించటంలే. ఈ ఫలితాన్ని మనం ఏ విధంగా తేవచ్చు, ఏ విధంగా తెస్తామని చెప్పండి. నేను కష్టపడకుండా ఉపాయం చెప్తా. మళ్ళీ రోజు వరిసేలేకెచ్చి పని చేయాల్సిన పని ఉండదు నేను చెప్పేదానికి. సులువైన ఉపాయాన్ని మీకు నేను చెప్తాను, మీరు వింటానంటే చేస్తానంటే. ఎందుకంటే ఈ వాగ్దానము దేవుడు మనకు ఈ చివరి దినాల్లో ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆయన ఒక మాదిరిని ఉంచిపోయాడు. మీకు ఇది కనపడుతుంది అనుకుంటాను. ఈ మధ్యకాలంలో పరమందున్న దేవుడు మనకిచ్చిన ఒక ఉన్నతమైన స్థితి ఏంటంటే, కాన్వర్జేషన్ గ్రూప్ అనే కార్యక్రమాన్ని మన ముందు ఉంచాడు. ఈ కాన్వర్జేషన్ గ్రూప్ యొక్క స్థితి ఏంటంటే, ఒకంత దేవుని పిల్లలు, సంఘము లేకుంటే సేవకులు ఏదైతే మర్చిపోయారో దాన్ని చేయాలని ఈ యొక్క కార్యక్రమం తెలియజేస్తుంది. అమౌనాలు ప్రస్తుత దినాల్లో మీరందరూ నా వైపు చూడండి. ప్రస్తుత దినాల్లో దేవుని పిల్లలు ఎవరితో మాట్లాడతారు చెప్పండి ఎక్కువగా? అమ్మా మీరు వింటున్నారా? ప్రస్తుత దినాల్లో దేవుని పిల్లలు ఎక్కువగా ఎవరితో మాట్లాడతారు, ఎవరితో కలుస్తారు? ఏమా? లోకంతో కలుస్తారా? నువ్వు అబద్ధం చెప్తావు. ఎక్కువ మంది దేవుని పిల్లలు ఎవరితో సత్సంబంధాన్ని కలిగి ఉంటారు? నువ్వు రెండు మాటలు చెప్తున్నావు. నా ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత దినాల్లో మరొకసారి ప్రశ్న మీరు అర్థం చేసుకొని చెప్పడానికి ఒకంత సాహసం చేయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుత దినాల్లో దేవుని పిల్లలుగా ఉండబడిన వారు ఎక్కువగా ఎవరితో బంధాల్ని కలిగి ఉంటారు? ఇప్పుడు లైన్లోకి వచ్చాము. మీకు ఒక విషయం చెప్తాను. నాకు తెలిసిన ఒక సహవాసం ఉంది.
సహవాసం అంటే సంఘమే, దేవుని కుటుంబమే. వారి యొక్క విధానం ఏంటో తెలిసిన, మన సంఘస్థులతోటే మాట్లాడాలి. మన సంఘస్థుల్ని వివాహాలు చేసుకోవాలి. మన సంఘస్థులు వేరే వారితో కానీ వేరే వారు మనతో కానీ రాకూడదు, వారిని కలిగి ఉండకూడదు. ఇది కరెక్ట్ అంటారా? ఇది కరెక్టా అని నేను అడుగుతున్నాను. ఏం మీరు కరెక్ట్ కాదన్నారు అనుకో, వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మన సంఘమే, మనమే పరలోక రాజ్యం వెళ్తాం. మనము మరొకరితో పొత్తుపోకూడదు. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మన సంఘస్థులనే చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళతో మనము వియ్యమందకూడదు అనేవాళ్ళు ఉన్నారు. ఎవరు నేర్పించారు ఈ సాంప్రదాయాన్ని? ఈరోజు అలాంటి వారు ఉన్నారా లేదా? వేరే వాళ్ళు పోతే దొంగలను చూసినట్టు చూస్తారా? చూడరా వాళ్ళు? వేరే వాళ్ళు పోతే అయ్యా వచ్చి ప్రార్థన చేయమని చెప్తారా వాళ్ళు ఎవరన్నా? మీరు మా సహవాసం కాదండి అని డైరెక్ట్గా దేవుని పిల్లలతోటే మాట్లాడతారు. లేరా ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు దేవుని పిల్లలనే అంగీకరించని సహవాసాలు ఉంటే నువ్వన్నట్లుగా అన్యులతో ఎలా సంబంధం కలిగి ఉంటారు? వాళ్ళు ఎలా కలిగి ఉంటారంటే రోడ్డంబడి నడుచుకుంటూ పోతూ, బాగా చెప్పండి, వాళ్ళు ఎవరితో డైరెక్ట్గా మాట్లాడరు. వాళ్ళు రోడ్లంబడి తిరుగుతారే తప్ప, రోడ్లంబడి పంచుతారే తప్ప ఒక వ్యక్తిని, దేవునికి దూరంగా ఉన్న వారిని వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడాలి అనే స్థితి రాదు వారికి. వస్తుందా? మరి ఎవరు ఇచ్చారు ఈ విత్తనాన్ని? యేసు ప్రభు ఏమన్నా చెప్పాడా? వాక్యం ఏమన్నా చెప్పిందా? ఎవరు నేర్పించారు? ఈరోజు దేవుని స్థానంలో దయ్యం కూర్చుంది, దయ్యము స్థానాన్ని దేవునికి ఇచ్చేశారు. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు దేవుని పిల్లలు చేయవలసినది చేయకుండా చేయకూడనివి చేస్తూ ఫలితాలు లేని ఆకుల్లాగా ఉన్నారే తప్ప ఫలించే చెట్లలాగా లేరు. దేవుడు అంటున్నాడు, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది. చాలామంది అలాంటి కట్టుబాట్లు ఎక్కడికి తీసుకొచ్చారంటే సంఘాల్లోకి తీసేసి కట్టేశారు. వీళ్ళు అక్కడికి పోకూడదు, అక్కడోళ్ళు ఇక్కడికి రాకూడదు, ఒక సంఘం మరొక సంఘంతో కలవకూడదట. ఇదేంటి? అందరం దేవుని పిల్లలు అంటారుగా, అన్ని దేవుని సంఘాలే అంటారు కదా, మరి అందరం కలిసాలి కదా. కలిసే వాళ్ళు ఉన్నారక్క, నయ్యమక్క, నువ్వు చాలా మందిని చూసావు కదా. దయచేసి నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకు ప్రార్థన కాదు, కూర్చొని అని కూడా చెప్పరు. వాళ్ళకు భయం. ఒక్కళ్ళ గురించి మనం ఒక్కళ్ళు కాదు మనకు కావాల్సింది. ఈరోజు దేవుని యొక్క మనస్సును మనము ఎరగక ఏం చేస్తున్నామంటే ఒక గిరి గీసి ఆ గిరిలోనే మనం తిరుగుతూ ఉన్నామే తప్ప బయటికి వెళ్ళలేకపోతున్నాం. దేవుడిది నేర్పల, యేసు ప్రభు వారు ఇది చెప్పాడు ఎక్కడైనా? యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడు? పాపులంటే ఎవరు? దేవునికి దూరంగా ఉన్నవారిని. ఒకప్పుడు మనం పాపులమే అనే విషయాన్ని ఈరోజు గిరిగీసిన వారికి తెలియదా? కానీ మరొకరి జోలికి వారు వెళ్ళారు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకు పనికొచ్చే చెట్టుగా, ఫలించే చెట్టుగా, ఫలించే విత్తనంగా ఉండాలి అంటే దేవుని ఎరగని వారితో మనము మాట్లాడాలి. కాన్వర్జేషన్ గ్రూప్ యొక్క ఉన్నతమైన స్థితి ఏంటంటే మనం మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? దేవుని పిల్లలతో మాట్లాడాలి. నువ్వన్నట్లుగా దేవుడు ఎరగని వారితో కూడా మనం మాట్లాడమంటాం అంటే వెంటనే వెళ్ళి యేసు ప్రభు దేవుని కుమారుడు, నువ్వు నమ్ముకుంటే పరలోకం పోతావని చెప్పడం కాదు. చాలామంది అదే చేస్తారు. పత్రిక తీసుకెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకో అంటారు. వాడు ఆ పత్రిక ఆనేజించి పడేస్తాడు. దాని ద్వారా ఇప్పుడు గొడవలు. తెలుసా మీకు ఆ సంగతి? ఒక సహోదరుని ఎలా సంపాదించుకోవాలో మనకు తెలియదు, కానీ ప్రణాళిక అయితే ఉంది మన దగ్గర. పనికి మాలిన ప్రణాళికలు ఈరోజు పనికొచ్చేటివి కాదవి. ఎవరో ఏదో చెప్పారో అది చేస్తున్నాం, అంతేగాని దేవుని మనస్సును క్షుణ్ణంగా మనం తెరచి చూసి నేను దేవుని కోసం ఏమి చేస్తే దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని దగ్గరికి వస్తారనే ఆలోచన మనం చేయకపోతే ఇక చివరి దినాల్లో ఎప్పుడు తెలుసుకుంటాం మనం? ఈ జీవితం ఇలానే గడిచిపోయింది. ఒకరోజు చచ్చిపోతాం, సమాధి పెట్టి తెస్తారు, పూర్తి చేస్తారు, అయిపోయింది.
ఏందయ్య అంటే దేవుని నమ్ముకున్నాడు. ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాడంటే ఆయన మాత్రమే నమ్ముకున్నాడు. దేవుడు నిన్ను గట్టి గింజగా చేస్తే నీ ద్వారా ఫలితం లేకపోతే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఏమా, నిన్ను గట్టి గింజగా దేవుడు పుట్టించి ఒక వాక్యపు వెలుగులో నిన్ను నడిపిస్తూ ఒక వాక్యపు అనుభవాన్ని నీకు అందిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒట్టి గింజగానే ఉంటాను, అలానే పుట్టాను, అలానే ఉంటాను, అలానే చచ్చిపోతాను, సమాధి చేస్తారు, అయిపోయింది నా బరువు ఆ భాగ్యం అంటే దానికి విలువ ఉంటుందంటారా? మరి ఏం కావాలి? నీ ద్వారా ఎంతమంది ప్రభువుని ఎరిగారో నిన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. మీ పాస్టర్ గారు కాదు చెప్పాల్సింది నీ గురించి సాక్ష్యం, దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలంటే మనం ఏం చేయాలి అంటే మాట్లాడాలి. మనము సర్వసాధారణంగా మనకు తెలిసిన వారితోటే మాట్లాడతాం. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, మీరు ప్రేమిస్తే మీకు నచ్చిన వారినే మీరు ప్రేమిస్తారు, వారితోటే స్నేహం చేస్తారు. మీకు నచ్చని వారితో మీరు ఎలా ఉంటారు? ముఖం బాగుండం. చాలా కరెక్ట్గా చెప్పావు తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. రైట్. మనకు నచ్చని వారితో మనం మాట్లాడాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ శత్రువుని, అంటే ఇదేమంటున్నట్టు, నీకు నచ్చని వారిని, నీకు నచ్చిన వారిని ప్రేమించటంలో ఏముంటుంది? యేసు ప్రభు అదే చెప్పాడు కదా, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఉందంటారా మనకు ఆ స్థితి? పొరపాటున మన ఇంటి పక్కన వాళ్ళతో మనం మాట్లాడం. మరి యేసు ప్రభు అలా చెప్పాడేంటి? ఆయనకు తెలిసి చెప్పాడా, చెయ్యమని చెప్పాడా, చేయకూడదని చెప్పాడా? ఆయన తెలిసి ఆయన ఏం చెప్పాడో అదే కదా ఆయన చెప్పింది. ఆయన ఏం చెప్పాడో అది మనకు చెప్తే మనమేం చేస్తున్నామంటే మనమే మన ఇంటి ప్రక్కన ఉన్న వానితో మాట్లాడ. మరలా ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళకు చెప్తాం ఏమని? ఆ ఇంటికి వెళ్తామేమో, వాళ్ళు మంచోళ్ళు అంటే మనం మంచోళ్ళమైనట్టు. మీకు ఒక విషయాన్ని చెప్తాను, నేను కొంచెం ఓపెన్గా కొంచెం విప్పి మాట్లాడతాను. గురిగింజలాగా మనం ఎలాగా అంత ఎర్రగా ఉంది అనుకున్నట్టుగాని మనమే మంచోళ్ళం అన్నట్లుగా, ఒకవేళ మన ఇంటికి మన బంధువులే కానీ మనకు తెలిసిన వాళ్ళే కానీ వస్తే వాళ్ళతో ఏమంటామంటే, వచ్చే ఈడికి వచ్చినావు కానీ ఆ ఇంటికి వెళ్ళగాకంటాం. అంటే అర్థం ఏంటి? ఎవరు పోశారు ఈ విషయాన్ని మనకి? ఇది ఎవరో కాదు, బయటోళ్ళు కాదు, దేవుని పిల్లలే చెప్తున్న మాటలు ఇవి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇప్పుడు ఇంటి వాళ్ళతోటే మాట్లాడుకోవటంలా, పక్కింటి వాళ్ళకు సంగతి అట్ట పెట్టండి, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే కలిసి మాట్లాడుకోవటంలే. ఏం జరిగిందంటారు చెప్పండి? ఒకప్పుడు చిన్నప్పుడు పండగంటే ఎలా ఉండేది చెప్పండి? నేను చిన్నపిల్ల, దాదాపుగా నాకు 51 సంవత్సరాల క్రిందట, అంటే ఒక 40 సంవత్సరాల కిందట పండగ ఎలా ఉంటుంది అంటే, ఊర్లో ఒక గొప్ప వాతావరణం ఉండేది. అప్పుడు అన్నీ గుడిసెలే. ఎంత బాగుంటుంది అంటే ప్రతి ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని వాళ్ళని పిలుచుకొని లాక్కొని పోయి, మీకు తెలుసా అప్పట్లో నువ్వు ఖచ్చితంగా మా ఇంట్లో తినాలి, నేను మీ ఇంట్లో తింటాను అని లాక్కొని పోయి వాళ్ళు చేసింది వీళ్ళకు, వీళ్ళు చేసింది వాళ్ళకు పెట్టుకునే క్రమంతో కాకుండా వాళ్ళు కలిసి మాట్లాడుకుంటుంటారు. చూడండి ఎంత సందడిగా ఉండేది. అప్పట్లో ద్వేషాలు లేవు, కక్షలు లేవు, పగలు లేవు, ఒకరిని గూర్చిన ఒకరికి కలిగిన రాగద్వేషాలు కూడా లేవు. అందరూ అన్న, తమ్ముడు, మామ, అక్క, అత్త, మామ ఇలాగ పిలుచుకునే బంధుత్వాలు. ఈరోజు గుడిసెలు కాస్త బిల్డింగ్లు అయిపోయాయి. ఆ రోజు చిన్న ఇళ్లలో 10 మంది కలిసి జీవించేవారు. అప్పుడు అన్నీ కొట్టాలేమ్మా. చిన్న ఇళ్ళప్పుడు ఒకటే రూము, ఆ ఇంట్లోనే పొయ్యి ఉంటుంది, పక్కన పొంతుంటుంది, ఆ పక్కనే దీపం ఉంటుంది, అందరం అక్కడనే ఉండేటోళ్ళం. అంత ప్రేమ కలిగినప్పుడు ఈరోజు బిల్డింగ్లు అయిపోయేసరికి ఏం జరిగిందంటారు? ప్రేమలు తగ్గిపోయాయి. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు మాట్లాడుకోవటంలే,
ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు మాట్లాడుకోవటంలా ఉన్నారంటారు అలాంటి వాళ్ళు. మరి క్రైస్తవ్యం ఏం చెప్తున్నట్టు మళ్ళీ పైగా మనం క్రైస్తవులం అంటున్నాం. ఆ రోజు ఉండబడిన స్థితి ఈ రోజు ఎందుకు లేదయ్య అంటే మనలో ఏదో తెలియని విత్తనం విత్తబడింది. ఈరోజు మనం ఫలించకపోవటానికి గల కారణం ఏంటంటే మనము దేవుడు కోరుకున్నట్లుగా ఉండలేకపోతున్నాం. మాట్లాడటం అనేది ఒక ఉన్నతమైన సంస్కృతి, అది మనకు తెలియటంలే. పలకరించటం, ఈరోజు చాలామంది ఈరోజు పలకరిస్తారు. చెప్పండి ఎందుకు? ఈరోజు చాలామంది అమ్మా ఆంటీ కొత్త సంవత్సరం కనుక హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ, నేను పలకరించుకోవటం ఈ రోజుటికే పరిమితం కాకూడదు. యేసు ప్రభుతో పాటు శిష్యులు అన్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి. అంటే అర్థం ఏంటని? పలకరించుకోండమ్మా అని అర్థం. నేను కూడా అప్పుడప్పుడు చెప్తుంటాను, ఒకరికొకరు వందనాలు చేసుకోండి అండి. ప్రతిసారి అదే మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మాట్లాడుకోవటం. ఇంకొక విషయం చెప్తాను, మీరు వినండి. కుటుంబాలు లేదు, మందిరాల దగ్గరికి వస్తాను. ఈరోజు మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? ఏమా ఇటు చూస్తాం, మనోడే పక్కన కూర్చుంటాడు, వాడు వస్తుందిలే ఎన్ని పక్కన కూర్చున్నా జలసీగా ఫీల్ అవుతాం. అవునా కాదా? ఒక శత్రువుగా ఫీల్ అవుతాం. మందిరంలో ఈరోజు మందిరం యొక్క పరిస్థితులు, సంఘం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఎక్కడో ఉండవలసిన రాగద్వేషాలు మందిరంలోకి వచ్చేసాయి. ఎవరు చేస్తారు? ఇప్పుడు మందిరంలోకి ఎవరు వచ్చారా అంటే సాతాను వచ్చాడు. మందిరంలో ఉండవలసిన దేవుడేమో బయట తిరుగుతున్నాడు. ఈరోజు మనము ఒకంత ఆలోచన చేద్దాం. దేనివల్ల ఇదే అంటే మనము మాట్లాడకపోవటం. నీ శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరించి ఒక చిన్న పండు వాళ్ళకిచ్చి బాగున్నారమ్మా, ఆరోగ్యంగా ఉండాలని అని చెప్పిరండి ఒకసారి. ఏం జరుగుతుందో చెప్పండి? ఏం జరుగుతుంది అంటారు? మనకు అది ఇష్టం ఉండదు. మనకిష్టం లేకపోగా మనము మన పిల్లలకి ఏం చెప్తామంటే, రే మీ బాబాయ్ మంచోడు కాదు, మరి కొంచెం దూరంగా ఉండంటారు. మీ అత్త మంచిది కాదు, కొంచెం దూరంగా ఉండు. మన పిల్లలకు మనం చెప్తాం. కుటుంబమే, అవి కుటుంబాల్లో నుంచి ఇక్కడికి ఎప్పటికో మరలా సంఘాల్లోకి వచ్చేసాయి. దీనివల్ల ఏం జరిగింది అంటే నేను చెప్తాను వినండి, ఒకరిని ఒకరు మాట్లాడుకునే స్థితే లేదు. ఎడన్నా కలిస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే. కలుస్తాం మళ్ళా ఎక్కడ? చచ్చినప్పుడు, పుట్టినప్పుడు, పెళ్ళికో కార్యాలకో కలుస్తాం అందరం. మంచి మంచి గుడ్డలు వేసుకుంటాం, మరలా అక్కడ కూడా మాట్లాడుకోం. మనం వస్తాం, పోతాం, తింటాం, వెళ్తాం, మాట్లాడుకోము. ఎవరిమి? క్రైస్తవులము. అంటే నువ్వు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చింది దేనికోసమో నువ్వు ఎరగక ఏది చేయాలో అది చేయకూడని దానిని మనం ఈరోజు కలిగి ఉండటాన్ని బట్టి మనం ఫలించటం లేదు. అవునంటారా కాదంటారా? ఈరోజు మాట్లాడుకోవటం మనం నేర్చుకుందాం. నువ్వు మాట్లాడితే నీ దగ్గరికి నీ శత్రువు వస్తాడు. దేవుడు అదే మనకు చెప్పాడు. ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసునా? దేవుణ్ణి స్తుతించటమే కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. ఈరోజు మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాము అంతవరకే. మన పొరుగు వారిని మాత్రము చర్చిలోకి రానియం వల్లని, చర్చిలతో సంబంధాలను కలిగి ఉంచడానికి ఇష్టపడం. ఎందుకంటే మనము ఆ స్థితిని పోగొట్టుకున్నాం, ఆ స్థితిలో నుండి తొలగిపోయాం. క్రైస్తవులు అంటే కలుసుకొని కలుపుకొని కొనసాగించబడిపోయేవారు క్రైస్తవులు. ఈరోజు ఏమైపోయిందంటే సంఘాల్లోనే పార్టీలు వచ్చేసాయి. తెలుసా మీకు? నాకు తెలిసిన ఒక సంఘం ఉంది, దాదాపు చాలా పెద్ద సంఘం. అది ఎంత పెద్ద సంఘం అంటే 500-600 మంది ఉంటారు. అంటే వేల సంఘాలు ఉన్నాయి, వాటి గురించి నేను చెప్పను. అయితే అందులో 3 ఆరాధనలు జరుగుతాయి. మీకు అర్థమవుతుందమ్మా?
మందిరం ఒకటే, ఆరాధనలన్నీ పొద్దున్నే ఒక బ్యాచ్ వస్తారు, వాళ్ళు పొద్దున్నే చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత 10 గంటల నుంచి ఒక బ్యాచ్ వస్తారు, వారు చేసుకొని వెళ్ళిపోతారు. మరలా మరొక బ్యాచ్ వస్తారు, వాళ్ళు చేసుకొని పోతారు. ఏందంటే వాళ్ళకు మాకు కుదరదులే. ఏం తెలియజేస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజము ప్రపంచానికి, లోకానికి? క్రైస్తవ సమాజము ఏమి తెలియజేస్తుంది? ఒకరిని ప్రభువుకు సంపాదించవలసిన మనము ప్రభువుకు సంపాదించుకున్న వారిని దూరం చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తే ప్రభు నేర్పిన స్థితి మనకు తెలుస్తుంది. ఆలోచన రావాలి మనకి. ముందుగా ఏం రావాలి? ఆలోచన రావాలి. ఏ ఆలోచన? నేను ఒకరితో మాట్లాడాలి. మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి చెప్పండి? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి? ఏమా? యూదులతోటే మాట్లాడాలి, అంతే కదా? వాళ్ళతోటే మాట్లాడాలి. యూదులలో నుండి వచ్చిన వాడే కదా ఆయన ఇశ్రాయేలీలతోటే మాట్లాడాలా. మరి ఎప్పుడన్నా ఇశ్రాయేలీలతో సంభాషించినట్లుగా ఆయన కనపడ్డాడు మీకు ఎక్కడన్నా? కనిపించాడు, వారితో మాట్లాడాడు. కానీ వారికంటే ఎక్కువగా ఎవరితో మాట్లాడాడంటే, ఎవరైతే తృణీకరించారో, ఆ రోజు ఎవరైతే వారిని చీకొట్టారో వారితో మాట్లాడాడు. సమరయ స్త్రీతో యూదులు మాట్లాడరు. మాట్లాడతారమ్మా? సమరయ స్త్రీతో ఇశ్రాయేలీలు మాట్లాడరు. ఎందుకంటే వారు అంటరాని వారిగా, వెలివేయబడిన వారిగా, వారు లెక్కలు లేని వారిగా వారిని ఉంచారు. ఒకవేళ వారు ఏదన్నా రావాలి అంటే యూదులు లేని సమయంలోనే తిరగాలే తప్ప, యూదులు తిరిగే సమయంలో ఒకవేళ తిరిగితే దాక్కోవాలి వాళ్ళు. కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలిసిన? వారితో మాట్లాడాడు. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఆయనేంది వారితో మాట్లాడటం ఏంటి అన్నారు ఈ శిష్యులు, అన్నారా లేదా? ఈయనేంది ఆమెతో మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడకూడదు కదా అంటే శిష్యులు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు కదా. వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే శిష్యులు ఆశ్చర్యపోయారు, ఈయనేంది ఇంత మాట్లాడుతున్నాడు, అంతే కదా. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరన్నా దొంగతోటో వ్యభిచారితోటో వెలివేయబడిన వారితో మాట్లాడుతుంటే ఈయనేంది ఆ ఇంటికి పోతున్నాడు? ఏ ఇంటికి చెప్పండి? ఆమె పాపం చేస్తుంది కదా, ఆమె ఇంటికి పోతున్నాడు ఏంటినా అంటున్నారా లేదా? మరి యేసు ప్రభు ఎలా వెళ్ళి ఆమెతో మాట్లాడాడు? యేసు ప్రభుకు వారు కావాలి. యేసు ప్రభువుకు అలాంటి వారే కావాలి. అంటే అలాంటి వారు ఎలాంటి పనిని చేస్తారంటే దేవుని కోసము. ఆ సమరయ స్త్రీయే మనకు ఒక మంచి ఉదాహరణ. పాపములో ఉంది, శాపములో ఉంది, వెలివేయబడింది. ప్రభువుతో మాట్లాడితే ఆమె తన కుండను విడిచిపెట్టింది. బాగా వినండి, కుండను విడిచిపెట్టిందంటే అర్థం తెలుసా మీకు? తన యొక్క జీవితాన్ని యేసు పాదాల దగ్గర పడేసేసింది. ఇక నాకు అక్కర్లేదని పరిగెత్తింది. పరిగెత్తి ఊరినంత ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. అంటే మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టుబడింది. వ్యభిచారంలో ఏం చేయాలి? ఆ రోజు ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. వీళ్ళు చంపాలని వచ్చారు, యేసు ప్రభు ఆమెను బ్రతికించారు. ఎలానో తెలిసిన? మాట్లాడి. ఆమె పునరుద్ధాన దినమందు ఆయనకు మొదటి సాక్ష్యాన్ని. తెలుసా మీకు ఆ సంగతి? అంటే యేసు ప్రభు మనసు అలాగా ఉంటే మన మనసులేంది ఇలాగున్నాయి? మనం ఎక్కడనో తప్పిపోయాం. దైవికమైన విషయాల్ని, దైవికమైన నియమాల్ని మనం తప్పిపోయి ఏదో దైవికమని అది అనుసరిస్తున్నామే తప్ప దైవిక తత్వాన్ని అనుసరించటం లేదు. అమ్మ ఒకసారి అఖిల్కి ఫోన్ చేయండి. దాన్ని అనుసరించటం లేదు. ఇది మనం మొట్టమొదటిగా మన మైండ్లో గుర్తుపెట్టుకుందాం. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. ఎరికో పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? ధనవంతుడు ఉన్నాడు. ఆయన పేరు తెలుసు కదా మీకు?
ఎవరమ్మా ఆయన? ఎవరు? జక్కయ్య. జక్కయ్య ఎలాంటి వాడంటే ఆ రోజు పట్టణస్థులందరూ ఆయన అన్నది ఏంటంటే, పాపి అయిన మనుష్యునితో ఇతడేంది మాట్లాడుతున్నాడు? యేసుప్రభుని అడిగారు వాళ్ళు. పాపి అయిన మనుష్యునితో నువ్వేంటి సహవాసం అన్నారు. అంటే జక్కయ్య ఎవరని? పాపి అని. అంటే వారి ద్వారా వెలివేయబడిన వాడని, వారు చీదరించిన వారు అతను వస్తుంటే పక్కకి వెళ్ళిపోయేటోళ్ళు. ధనవంతుడే, కానీ వారికి ఆయనతో సంగత్యం లేదు. అయితే యేసుప్రభు ఏం చేశాడో తెలిసిన? ఆయన కోసం వెళ్ళి ఆయనను పిలిచి ఆయన ఇంట్లో భోజనం చేశాడు. ఆయనను పిలిచాడు. ఎవరు పిలిచారు? జక్కయ్య పిలిచాడా? యేసుప్రభు పిలిచాడా? మీరే చెప్పాలి. బాగా వినండి. మనకెవరైనా చిన్న విషయం మాట్లాడకపోతే మన బెట్టు ఎందుకు తెలిసినా చెప్పండి. ఇద్దరు తోడి కోడళ్ళు ఉంటారు, ఇద్దరు అరుచుకుంటారు, చిన్న చిన్న విషయాలు వస్తాయి. ఏంటి మన బెట్టు చెప్పండి? ఆమె మాట్లాడితే నేను మాట్లాడతా, ఆమె మాట్లాడదు, ఈమె మాట్లాడదు. మాట్లాడకపోతే కలిగే నష్టం ఏంటో మీకు ఒక్కసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మాట్లాడితే ఎంతటి ద్వేషమైన ప్రేమగా మారుతుంది. వారెవరైనా సరే, నీ శత్రువు అయినా సరే, నీకు విరోధి అయినా సరే, లేక నీకు దూరంగా ఉన్నా సరే, నిన్ను చీదరించుకున్న వారైనా సరే, ఒకవేళ నువ్వు వారితో మాట్లాడగలిగితే ఆ ద్వేషము, ఆ పొగ, ఆ ఈర్ష్య అంతా ఏమైపోతుంది అంటే ప్రేమగా మారుతుంది. నువ్వు మాట్లాడకపోతే ఏం జరుగుతుందో తెలిసిన? నష్టము, కష్టము, ద్వేషము, పగ, ఆఖరికి ఒకరినొకరు చంపుకోవటం జరుగుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఫ్యాక్షనిస్టులు అంటారు చూడండి. ఫ్యాక్షనిస్టులుగా తయారైన ఈరోజు క్రైస్తవులు మనం మాట్లాడడం ఎంత తొందరగా. ఈడ తలకాయ ఉంచుకుంటే అక్కడ. అలాగని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడమని నేను చెప్పటం లేదు, దయచేసి సుమా. దేవునికి దూరంగా ఉన్న వారిని దేవుడు నీ దగ్గరికి నడిపిస్తుంటాడు. నువ్వు మాట్లాడగలిగితే దేవుడు ఫలితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఈ రోజు నుంచైనా దేవునికి దూరంగా ఎవరైతే ఉన్నారో నీకు దగ్గరగా రోజు నువ్వు వారితో మాట్లాడుతుంటావే తప్ప దేవుని గురించి చెప్పు. కొన్నిసార్లు వారు మనకు అక్కర్లేదనుకుంటాం, కానీ దేవుడికి వారే అవసరం. వీళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించేవారండి. అవును, వ్యతిరేకించేవారిని దేవుడు అలానే ఉంచుతాడు. కానీ దేవుడు వారిని ఏం చేస్తాడో తెలిసిన? తనకు సాధనాలుగా చేస్తాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుని వ్యతిరేకించాడు, దేవుని పిల్లల్ని హింసించాడు, దేవుని పిల్లల్ని చంపించాడు. దేవుడు ఆయన అన్నాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక క్రైస్తవం అనే ముసుగులో మనం ఎలా ఉన్నామంటే, నా మటుకు బ్రతుకుట క్రీస్తు అనే వాక్యాన్ని చెప్తున్నాం, కానీ దానికి ప్రతిఫలంగా దానికి క్రియరూపకమైన విధానం మనము చేయటం లేదు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేద్దాం. నేను అదే అంటున్నాను, సంఘములో నుంచి ప్రారంభించండి. సంఘంలోకి వచ్చేసింది, దేవుని పిల్లల్లోకి వచ్చేసింది. దీన్ని మనము ప్రక్షాళన చేయాలి. సంఘమంతా ఒకటిగా ఉండాలి అంటే, శరీరం ఎలాగో ఇన్ని అవయవాలైనా ఒకే విధానాన్ని కలిగి ఉన్నాయో సంఘము కూడా అదే స్థితిని కలిగి ఉండాలి. సంఘము వేరువేరుగా, ఆమె ముఖం నీకు, నీ ముఖం ఆమెకు కదా అమ్మా. ఒకరంటే ఒకరు అందరు ప్రార్థన పోతారు, మాట్లాడుకోరు. మరి ఎందుకు పోవటం? మాట్లాడుకోండి. ఈ నూతన సంవత్సరంలో మీ ముందు నేను ఉంచుతున్న వర్తమానం ఏంటంటే, మాట్లాడదాం, మనుషులను సంపాదించుకుందాం. ఎవరి కొరకు? మన కొరకు కాదు, ప్రభువు కొరకు. ప్రభువు కొరకు మనం మనుషులను సంపాదించాలి అంటే వారితో మాట్లాడవలసిన క్రమాన్ని మనం తెలుసుకుందాం. ఏకదమ్మున వెళ్ళి పత్రం ఇచ్చి దేవుని నమ్ముకున్నాం అనుకో, చించి పడేసి పోరా అంటాడు. వచ్చింది, మాట్లాడండి. మాట్లాడుతూ ఉంటే
వీళ్ళు ఏదో నా గురించి ఏదో ఆలోచన చేస్తున్నారే, నేనేం చేయాలి? ఏమా ఇలాంటి విషయాలు బైబిల్లో ఉన్నాయా లేదా? ఏమా మన ఇంటికి ఒక ఆయన వస్తూ పోతున్నాడే, ఏంటి ఆయన గురించి? ఒక భార్యను భర్త అడిగాడు, అయ్యా ఆయన మంచి దైవజనుడండి, ఆయన వస్తూ పోతున్నాడు కదా, మనం ఏమైనా ఆయన కోసం చేద్దామా? ఆయనకు అసలు ఇష్టం ఉండదు. ఎవరికి? భర్తకి ఇష్టం ఉండదు. కానీ ఈయన వస్తూ పోతున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. ఒకరోజు భర్త కలిగించుకొని ఆమెతో అన్నాడు, అమ్మా మన ఇంటికి వస్తూ పోతున్నాడు కదా, ఏంటి ఆయన గొప్ప దైవజనుడండి, ఏం చేద్దాం ఆయన కోసం మనము? ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఒక గది కట్టారు, ఒక మంచం వేశారు, ఒక బల్లను వేశారు, ఒక దీపస్తంభం పెట్టారు, భోజనం పెట్టారు. ఎలా వచ్చిందంటారు ఆ స్థితి? మాట్లాడటం వల్ల మన స్థితిని దేవుడు వారికి దీవెనకరంగా మారుస్తాడు. అలా జరుగుతున్న క్రమంలో వాళ్ళ ఇంట్లో జరగవలసింది జరిగింది.